పీరియడ్ రాకపోతే మనకి ప్రెగ్నెన్సీయే కన్ఫర్మేషన్ కావాలి అని అనుకోవద్దు. హాయ్, డాక్టర్ బండారి ఉషా నవీన్, బృందావన్ హాస్పిటల్, నిజామాబాద్. నమస్తే మ్యామ్. నమస్తే తల్లి, చెప్పమ్మా నీ పేరేంటి? కవిత మ్యామ్. కవిత. వయసు ఎంత అమ్మా? 28. 28 years. పెళ్ళ ఎన్ని సంవత్సరాలు? 9 years అవుతుంది. 9 years అవుతుంది. ఓకే, నా దగ్గరికి రావటానికి గల కారణం ఏంటి? పీరియడ్స్ రాలేదు మ్యామ్. పీరియడ్స్ రాలేదు. టెస్ట్ చేసుకుంటే నెగిటివ్ వచ్చింది. ఓకే, ఎప్పుడు వచ్చింది? లాస్ట్ పీరియడ్ ఎన్ని నెలలు అయింది? డిసెంబర్ లో వచ్చింది. రైట్, అంటే జనవరిలో రాలేదు, ఫిబ్రవరిలో రాలేదు. సో ఆల్మోస్ట్ 2 months దాటుతుంది. ప్రెగ్నెన్సీ టెస్ట్ ఎప్పుడు చేసుకున్నారు మీరు? 2 days అవుతుంది. 2 days అవుతుంది. నెగిటివ్ వచ్చింది. రైట్, పీరియడ్ రాలేదు అని అంటే మనం కొన్ని టెస్ట్లు అవి చేయించుకోవాల్సి వస్తుంది. ఎందుకు అని అంటే మనకి ఎప్పుడైనా కూడా ప్రెగ్నెన్సీ ఫస్ట్ మనం చూసుకోవాలి. పీరియడ్ దాటిన తర్వాత అది రాలేదు అని అంటే మనకి హార్మోన్ టెస్ట్లు ఏమన్నా, మీరు ఈ మధ్య కాలంలో బరువు ఏమన్నా పెరగటము, ఏమన్నా మందులు ఏమైనా యూజ్ చేస్తున్నారా? లేదు మ్యామ్. దేని గురించి అయినా మందులు వాడటం కానీ, ఇంతకు ముందు ఏమైనా పరీక్షలు ఏమైనా చేయించుకున్నారా? లేదు మ్యామ్. ఇప్పటి వరకు ఎక్కడైనా హాస్పిటల్లో చూయించుకున్నారా? లేదు, ఎక్కడా చూయించుకోలేదు. సో మనము మీ హార్మోన్ టెస్ట్ ఒకసారి చేద్దాం నాన్న. మీ బరువు ఎంత ఉంది, హైట్ ఎంత ఉన్నది, లైక్ అవి చూసుకుందాము. ఒకసారి బీపీ అవి చెక్ చేసుకుందాము. అలాగే ఒక స్కాన్ చేసుకొని మన గర్భాశయం ఎలా ఉంది, దాని ఆకారం ఎలా ఉంది, అండాశయాలు ఎలా ఉంది, దాని లైనింగ్ ఎలా ఉంది, హార్మోన్ టెస్ట్ ఏంటి అనేది మనం చూసుకొని దాన్ని బట్టి కారణం అనేది ఏంటో తెలుసుకుందాం. ఓకేనా?